జన్మలో వేద విద్వాంసులై పుడతారు. అది భగవంతుడు వాళ్ళకి అనుగ్రహం ఇస్తాడు. వారికి వేద విద్య వచ్చేలాగా భగవంతుడు చూస్తాడు. ఆ జ్ఞానం అంతా వాళ్ళకి కలిగేలాగా చూస్తాడు. జ్ఞానంతోనే మనం ముక్తి పొందాలి. ఆ తర్వాత చూడండి, మరి అట్లా అందరికీ కూడా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా తులసి ఆరాధన, దీపారాధన పెట్టారు. అదే సమయంలో తులసి నీళ్లు పోస్తూ తులసీం త్వాం నమామ్యహం అనుకుంటూ సూర్యుడిని చూస్తూ తులసికి నీళ్లు పోయటం. ఇక్కడి నుంచి వెళ్తుంది ఆ నీరు, అట్లా వెళ్తుంది. ఈ అమ్మవారి ద్వారానే అక్కడ వెళ్తుంది. తులసి లక్ష్మి ఆవిడ. అలా తులసి మీరు కొంచెం ఎండ పడకుండా ఊరికే ఒట్టి నీళ్ళలో పెట్టండి, నిద్రపోతుంది. తులసి రాదు. తులసికి నీడ కావాలి, ఎండ కావాలి. అసలే ఎండ లేదనుకోండి, రాదు తులసి. అదే సంబంధం. ఆడవాళ్ళు కూడా తులసి ఆరాధన ద్వారా, లేదా దీపారాధన, దీపంలోనే సూర్యుడు ఉన్నాడు, దీపారాధన ద్వారా వాళ్ళు సూర్య ఉపాసన, సూర్యారాధన చేసుకోవాలి. అందుకనే చెప్తున్నారు, తస్మాన్నోల్లంఘనం కార్యం. ఎప్పటికీ ఉల్లంఘనము చేయకూడదు, సంధ్యోల్లంఘనము చేయకూడదు, సంధ్యావందనాన్ని విడిచిపెట్టకూడదు. ఇది చాలా ముఖ్యమైన. అందుకనే ఇప్పుడు 85వ పుట్టుపండగ సందర్భంగా పూజ్య దత్తాజీ వారిని మనం స్మరణ చేసుకుంటూ, దత్తాజీ వారి కోసం అందరూ కూడా, ఉపనయనమైన వారందరూ కూడా గాయత్రి మంత్రం చేసి 85వ పుట్టుపండగలో రాబోయే సంవత్సరం కోటి గాయత్రి మహాయజ్ఞము జరగబోతోంది ఇక్కడ. అందువల్ల ఉపనయనమైన వాళ్ళందరూ కూడా పేరు రాసుకోండి. ఒక రిజిస్ట్రేషన్ కూడా పెట్టారు. మీరు చేసేది 108 చేయాలి, అది వేరే, అది సంఖ్య. అది కాకుండా మీరు చేసిన సంఖ్య పంపించాలి. ఆ 108 దీంట్లో రాదు. 108 అది మీకోసం మీరు చేయాలి, అది కర్తవ్యం. అది కాకుండా చేసినది మీరు ఇంకొక 108 చేస్తే పంపించాలి, ఇంకొక 300 చేస్తే పంపించాలి, లేదా ఒక సహస్ర గాయత్రి చేస్తే. మనం 70వ పుట్టుపండుగ సందర్భంగా చేసుకున్నాం. మన ఆశ్రమం వాళ్ళందరూ తీసుకున్నారు దీక్షాపు. 70 మంది ప్రతిరోజు సహస్రం చేశారు, ప్రతిరోజు సహస్రం చేశారు. మొత్తానికి 70 లక్షలు పూర్తి అయింది 6 నెలల్లో. అప్పుడు మనం హోమం చేసుకున్నాం. ఇప్పుడు 85లో కోటి. అది లోకానికి మంచిది, క్షేమం. మనము లోకానికి ఏం చేస్తున్నాం, మనం దేశానికి ఏం చేస్తున్నాం చూసుకోవాలి. దేశం మనకేం చేసింది కాదు, దేశం ఏం చేస్తుంది మనం చేయాలి దేశానికి. అప్పుడే అది మనకి తిరిగి వస్తుంది కదా. ఆ ప్రకారంగా ఎప్పటికీ సంధ్యావందనాన్ని ఉల్లంఘించకూడదు, అంటే మానకూడదు. సంధ్యోపాసన కర్మణ సహంతి సూర్యం సంధ్యాయాం నోపాస్తిం కురుతే తు యః. ఎవరైతే సంధ్యా సమయంలో సంధ్యావందనానికి అర్హత ఉండి, అధికారం ఉండి సంధ్యావందనం చేయరో వారు సహంతి సూర్యం సంధ్యాయాం. సూర్యుడు వాళ్ళని శత్రువుగా చూస్తాట. ఈ రాక్షసులు కాదు, ఈ రాక్షసులు నన్ను కొడుతున్నారా అని. ఈ రాక్షసులతో పడే ఇబ్బంది కన్నా కూడా వీళ్ళు సంధ్యావందనం చేయకుండా ఉండేవాళ్ళు ఉన్నారే, వీళ్ళ నుంచి నాకు చాలా కష్టంగా ఉంది అనుకుంటాడు. సహంతి సూర్యం సంధ్యాయాం. ఎందుకని నోపాస్తిం కురుతే తు యః. వాళ్ళు సంధ్యోపాసన చేయటం లేదు కాబట్టి వాళ్ళని చూసి శత్రువులుగా భావిస్తాట సూర్యుడు. చూడండి, శత్రువులు అవుతారా, సూర్యుడికి మిత్రులు అవుతారా? మిత్రుడికి మిత్రులు అవుతారా? చెప్పండి, ఏమవుతారు? అధికారం ఉండేవాళ్ళు చేయాలి. అందరూ కూడా చాలా ఆనందిస్తాడు ఆయన, చాలా సంతోషిస్తాడు. తెలుగులో సూరన కవి చెప్తూ ఉన్నారు, కాలమెరిగి సంధ్యగావింపనేరక అగ్నిహోత్ర విధియునాచరింప నొల్లడేని ఎంత యోగ్యుడయ్యున్న నా బ్రాహ్మణుండు ద్రోహి భాస్కరునకు. ఇటువంటి వాడు భాస్కరుడికి ద్రోహి, ద్రోహం చేస్తున్నాను. సూర్యుడికి సంధ్యావందనం చేయని వాళ్ళు ద్రోహం చేస్తున్నారు. భగవద్ద్రోహము, గురుద్రోహము అమ్మో చాలా భయంకరమైంది కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి ఇవి మాటలు, చెప్పుడు మాటలు విని సంధ్యావందనము మానకూడదు. చేయవలసిందే. మీకు భక్తి ఉన్నా లేకపోయినా చేయండి, మనస్సు ఉన్నా లేకపోయినా చేయండి, ఏం పర్వాలేదు. మాకు మనస్సు లేదని. ఎప్పుడు వస్తుంది మనస్సు ఎవరికి తెలియదు. ఎప్పటికి వస్తుంది? పోయాక వస్తుందండి మనస్సు, అప్పటి వరకు రాదు. మనస్సు లేదండి, ఎక్కువ చేయాలి. మనస్సు లేదా ఎక్కువ చేయాలి. మనస్సు ఎప్పుడూ ఉండదు.
ఎప్పుడు ఉంటుంది చెప్పండి మనస్సు? ఎప్పుడు నిద్రపోవాలనే ఉంటుంది మనస్సు కదా. ఆ సమయంలో కూర్చొని టీవీ చూడాలని ఉంటుంది, వేరే రాదు మనస్సు. అందుకనే మనస్సు లేకపోతే బలంగా దాన్ని లాగి చేయాల్సిందే. అటువంటి సూర్య ఆరాధన అది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మానకూడదు అనేటువంటి విషయాన్ని మనకు తెలిపారు. మనం చక్కగా ధీమహి గాయత్రి అనేటువంటి ఒక కీర్తన మనకున్నది, దాన్ని మనం ఒకసారి గానం చేసుకుందాం. ఆదిశక్తే ఆదిశక్తే జగన్మాతః భక్తానుగ్రహకారిణి సర్వత్ర వ్యాపికేనంతే శ్రీసంధ్యేతే నమోస్తుతే శ్రీసంధ్యేతే నమోస్తుతే శ్రీసంధ్యేతే నమోస్తుతే.